హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్. ఈ వీడియోలో మెయిన్‌గా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఓపిక ఉండాల్సిందే బాస్. ఎందుకు ఓపిక ఉండాలి? దేనికి ఓపిక ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అదే చెప్పేస్తున్నానండి. అదే ఏంటి అంటే మనకి అందరికీ కూడా ఒక శ్లోకంతో ఈ కాన్సెప్ట్ మొదలు పెడదాం. అదెందుకు అన్నది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. "ఒట్టి కుండలో నీళ్లు నిలబడవు. ఓపిక లేని మనిషి గెలవలేడు. చిల్లర మల్లర ఆకర్షణకు లొంగిపోయేవారు జీవితంలో ఎదగలేరు." అవునంటారా? కాదంటారా? అవునే అంటారు. సో, గనుక ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వాళ్ళ కుమార్తెకి స్వయంవరం ప్రకటించారు. చాలా రాజ్యాల నుంచి రాజులందరూ కూడా వచ్చారు. అయిన తర్వాత ఆ రాణి ఒక కండిషన్ పెట్టింది. ఏంటి అంటే, ఎవరైతే నా రాజ్యంలో పరుగు పందెం పెడతానో, ఆ పరుగు పందెంలో నాతో పాటు ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే వివాహం చేసుకుంటాను అంటది. సరే అయితే అని అందరూ ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆవిడ చాలా ఆభరణాలు వేసుకొని చక్కగా పరుగు పందెం స్టార్ట్ చేస్తది. పరుగు పందెం స్టార్ట్ చేశాక ఆవిడ పరుగు పెడుతున్న ప్రతిసారి ఆభరణాలు ఒక్కొక్కటి జారి కింద పడిపోతా ఉంటాయి. ఈ వెనకాల పరుగు పందెం పెట్టేవాళ్ళందరూ కూడా ఆభరణాలకి లొంగిపోయి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆభరణం కూడా తీసుకొని అక్కడితో ఆగిపోయేవారు. ఆ విధంగా చాలా దూరం ఆవిడ ఈ వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. ఎవరు తన వెంట వస్తున్నారు ఏంటి అన్నది కూడా అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్‌కొచ్చేసరికి ఆవిడ విన్ అయింది. కానీ ఆవిడ వెనకాల ఎవరు లేరు. అప్పుడు ఒకవేళ గెలిచుంటే రాజ్యము దక్కేది. రాజ్యంతో పాటు సిరి సంపదలు కూడా లభించాయి. కానీ వీళ్ళు ఏదైతే చిల్లర మల్లర ఆకర్షణలకు లోనయ్యి, ఆ చిన్ని చిన్ని వాటితోనే సంతృప్తి చెందిపోయారు. ఇలాంటి వాళ్ళని అవివేకవంతులు అంటారు అని ఆవిడ చెప్పి స్వయంవరం మొత్తం కూడా కంప్లీట్ చేయించింది. సో, ఇందుట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఓపిక ఉండాల్సిందే బాస్. అంటే కొన్ని కొన్ని క్షణాల్లో కొన్ని కొన్ని విషయాలకి మనం ఎంత ఓపికగా ఉంటే రిజల్ట్ అంత అద్భుతంగా ఉంటది. అందుకే అంటారు, ప్రతి దానికి ఓపిక పట్టు, దేనికి తొందర పడకు అని చెప్పి ఎందుకు అంటారా అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఈ స్టోరీ ద్వారా అర్థమైంది. ఆ విధంగా మనం ఆళ్ళు ఓపిక పట్టుంటే సిరి సంపదలు దక్కేయి, రాజ్యము దక్కేది, పేరు ప్రతిష్టలు కూడా దక్కేయి. కానీ అన్నిటిని బ్లాస్ట్ చేసేటట్టు వాళ్ళ చిల్లర చిల్లర అన్నిట్లికి ఆకర్షితులయ్యి రాజ్యము పోయింది. అట్ ది సేమ్ టైమ్ ఒక ఓపిక లేకపోవడం వల్ల మొత్తం అంతా కూడా లాస్ అయిపోయారు అని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకర్థమైంది. సో, మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. లైఫ్‌లో కొన్నిసార్లు ఎదగాలి అంటే కొన్ని కొన్ని సార్లు ఎంతో ఓపికగా ఎదురు చూడాలని మీ అందరికి కూడా ఒక రిక్వెస్టింగ్‌గా షేర్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచ్ అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.